ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తిట్టమని ఆర్ నారాయణమూర్తికి ఎవరు చెప్పారో తనకు బాగా తెలుసని నిర్మాత నటికుమార్ ఆరోపించారు. చిన్న సినిమా నిర్మాతలకు మద్దతు ఇవ్వకుండా ఇప్పుడు పవన్ పై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. చిరంజీవి ప్రభాస్ ను జగన్ కాళ్ల ముందు వంచిపెట్టేలా చేసి అవమానించారని తీవ్రంగా ధ్వజమెత్తారు. సినీ ఇండస్ట్రీలో కొందరు నాయకులకు మద్దతుగా వ్యవహరిస్తూ స్వలాభం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అణిచివేసేందుకు చట్టాల వెనుక దాక్కుని ఇలా కుట్రలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు 60 సంవత్సరాలు నరకయాతన చూపించారు, సర్వనాశనం చేశారు. భీమానాయక్ సినిమా అప్పుడు మీ గుండె మీద చేసుకొని చెప్పండి నారాయణమూర్తి గారు. 125 థియేటర్ సీజింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు నారాయణమూర్తి గారు? మీరు పోసాని కృష్ణమురళి ఎక్కడున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మైక్ పెట్టుండి ఈ రోజు మా ఇండస్ట్రీని ఎందుకు మీరు శాసిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావు, మా నాయకుడు అది కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు థియేటర్ సీట్ చేసావు, పవన్ కళ్యాణ్ సినిమా వేయకపోతే మీరు థియేటర్ క్లియరెన్స్ ఇస్తానని చెప్పి ఎందుకు మాట్లాడారు? ఈ థియేటర్ల పేర్లు కూడా చెప్పమంటారా? ఎక్కడెక్కడ సీట్ చేశారో, ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎయ్యనో భీమానాయక్ అంటేనే సినిమా థియేటర్ క్లియరెన్స్ ఇస్తాను అన్న మాట విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో చెప్పాలా థియేటర్ పేర్లు? మరి ఆ రోజు మీరు ఖండించుంటే బాగుంది కదా. ఈ రోజు మీరు ఎవరో ప్రెస్ మీట్ లోనో దాంట్లోనో తీసుకొని దీనికోసమే ప్రత్యేకంగా మాట్లాడడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఓకే, మీరు మాట్లాడితే మీరు తీస్తున్న సినిమాలకి ఇవాళ మాట్లాడిన మాటలకి తేడా కనబడుతుందని అడుగుతున్నాను నేను. మీరు తేడా కనబడుతుంది ఈరోజు. మీరు ఒక్కటే అడుగుతున్నా, మీరు ఈ రోజు పాప్కార్న్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? కూల్ డ్రింక్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? మీరు సమోసా 170 రూపాయలు సమర్థిస్తున్నారా? వాటర్ బాటిల్ 170 రూపాయలు సమర్థిస్తున్నారా? టికెట్లు అబ్నార్మల్ రేట్లు సమర్థిస్తున్నారా? మీరు లీజ్ థియేటర్ నిజమైన ఎగ్జిబిటర్ 1 లక్ష తీసుకొని 5 లక్షల రూపాయలకి ఇవ్వడం సమర్థిస్తున్నారా? దాన్ని గుత్తాధిపత్యాన్ని అరికట్టాలి. టోటల్గా ఈ రేట్లు ఎక్కడ ఉన్నాయో, ఈ రేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ సామాన్యుల పేదవాడికి దగ్గరుండి చూడాలి అని ఆదేశాలు జారీ చేయడం పవన్ కళ్యాణ్ గారు తప్ప? మరి కూటమి గవర్నమెంట్ మాట్లాడడం తప్ప? మరి ఎక్కడ చెప్పండి, ఎక్కడ మరి ఆయన తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ న్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి